ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. మనలో చాలా మంది, అది మన ఫ్రెండ్స్ అయినా లేదా మన ఫ్యామిలీ మెంబర్ అయినా, అంతెందుకు మనమైనా సరే ఎప్పుడో ఒకప్పుడు మనం బర్త్డే సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉంటాం. ఈ ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ముందుగా మీకు ఎడిటింగ్ ఎలా ఉంది ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా స్టేటస్ అనేది, దీన్ని మనం చాలా ఈజీగా జస్ట్ ఒక 4 minutes లో మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో ఉంది కదా, దీన్ని మీరు సాంగ్ తో సహా వినాలనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు ఈ వీడియో అయితే చూడొచ్చు. ఈ ఎడిటింగ్ కోసం మనకైతే కొన్ని ఫైల్స్ అయితే ఉపయోగపడతాయి. అవి ఫోటో ఫైల్స్ కానివ్వండి లేదా వీడియో ఫైల్స్ కానివ్వండి, వీటిని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే దీంతో పాటు మీరు కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మరి వీటన్నిటి యొక్క లింక్స్ అనేటివి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆల్ వీడియో ఫైల్స్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు వీటన్నిటిని అయితే చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కైన్మాస్టర్ ప్రో న్యూ వర్జన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, అక్కడికి వెళ్ళి మీరైతే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఎడిటింగ్ ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు కైన్మాస్టర్ యాప్ని ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు చూసుకున్నట్లయితే క్రియేట్ న్యూ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి 16:9 అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది కదా బర్త్డేది, సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అది వచ్చేసి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇప్పుడు మనం ఫోటోని యాడ్ చేసుకోవాలి. దానికి గాను వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు ఏదైతే ఫోటోని యాడ్ చేసుకోవాలనుకుంటారో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండొద్దు అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో లేయర్ని, ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో లేయర్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు మనం జరుపుకోవాలి. తర్వాత ఇక్కడ మనం దీన్ని ఇక్కడ మనకు స్టార్టింగ్లో చూడండి, ఇలా మనకు ఒకటి స్ప్లాష్ ఎఫెక్ట్ లాగా వస్తుంది కదా ఈ ప్లేస్లో. సో ఈ ప్లేస్లో మీరు ఇట్లా మిడిల్లో అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఈ ఇమేజ్ని. సో తర్వాత ఇక్కడ క్రాపింగ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేయండి. ఈ ఫీదర్ని మీరు మీకు నచ్చినంత వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటోని మీరు సగం ఫోటో అంటే హాఫ్ ఫోటో లాగా క్రాప్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి, ఈ ఫోటోని మీరు జూమ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి, కిందికి వెళ్ళండి, ఎంటర్ స్లైడ్ అప్ అని కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఇంకో ఫోటోని యాడ్ చేసుకోవాలంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇంకో ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఈ ఫోటోకి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఉండొద్దు అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో లేయర్ని కూడా ఇంతకుముందు ఫోటో లేయర్ ఎండింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు ఇట్లా జరుపుకోండి. సో తర్వాత ఇప్పుడు మీరు దీన్ని ఇలా కొద్దిగా జూమ్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్కి అన్నట్టుగా ఆ ఫోటోకి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి, ఆ ఫోటో దగ్గరగా అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇందులో స్లైడ్ లెఫ్ట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని 0.5 అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఈ 2 ఫోటోలకి కీ యానిమేషన్ చేద్దాం. దానికి గాను ఇక్కడ మీరు కరెక్ట్ ఈ రెడ్ మార్క్ని 10 సెకండ్ల దగ్గర ఉంచండి. సో ఉంచిన తర్వాత ఇందులో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఫోటో పైన క్లిక్ చేయండి, తలంచు గుర్తు పైన క్లిక్ చేయండి, రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ ఫోటోని కొద్దిగా లెఫ్ట్ కన్నట్టుగా మూవ్ చేయండి. అలాగే ఇక్కడనే రెడ్ మార్క్ నుంచి ఇంకో ఫోటో లేయర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి, తాళంచెక్క గుర్తు పైన క్లిక్ చేయండి, రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఈ ఫోటోని ఇలా మీరు కొద్దిగా రైట్కి మూవ్ చేయండి. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని వచ్చేసి మీరు 10.2 సెకండ్స్ దగ్గర ఉంచండి. సో ఉంచిన తర్వాత ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, దానిపైన క్లిక్ చేయండి, తలంచెక్క గుర్తు పైన క్లిక్ చేయండి. ఈ ఫోటోని ఇక్కడ మీరు లెఫ్ట్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా ఈ విధంగా. సో తర్వాత మళ్ళీ మీరు ఇక్కడనే రెడ్ మార్క్ ఉంచండి, ఏమాత్రం కదిలించకుండా. ఇంకో ఫోటో పైన క్లిక్ చేయండి, తాళంచెక్క గుర్తు పైన క్లిక్ చేయండి, రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఈ ఫోటోని ఆ ఫోటోకి దగ్గరగా అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈ వీడియో ఎండింగ్లో రెడ్ మార్క్ ఉంచండి. ఉంచిన తర్వాత ఫస్ట్ ఫోటో లేయర్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి, తాళంచెక్క గుర్తు పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటోని కొద్దిగా లెఫ్ట్ కన్నట్టుగా రొటేషన్ చేసి ఇంకొద్దిగా లెఫ్ట్ కన్నట్టుగా మూవ్ చేయండి. సో తర్వాత మళ్ళీ ఇక్కడనే రెడ్ మార్క్ ఉంచండి, కదిలించకుండా ఇలాగే. తర్వాత ఇంకో ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి తాళంచెక్క గుర్తు పైన క్లిక్ చేసి ఈ ఫోటోని కొద్దిగా రైట్ కన్నట్టుగా మూవ్ చేయండి ఈ విధంగా. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 1 సెకండ్ల దగ్గర ఈ రెడ్ మార్క్ని అయితే ఉంచాలి. ఉంచిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో హ్యాపీ బర్త్డే అనేది ఒకటి టెక్స్ట్ PNG ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని ఈ విధంగా మీరు కొంచెం లేయర్ని అయితే జరుపుకోండి. తర్వాత ఇక్కడ ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని మీరు 10.8 సెకండ్ల దగ్గర ఉంచండి.
ఉంచిన తర్వాత ఇక్కడ కత్తెర గుర్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి రెండో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది మనకు అంతవరకు మాత్రమే రావాలన్నమాట. సో తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క సైజుని కొంచెం తక్కువ చేసుకొని ఇక్కడ మన ఫోటోలకి రైట్ సైడ్లో ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇందులో మనకి ఇక్కడ స్కేల్ డౌన్ యానిమేషన్ కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేసి అవుట్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్కేల్ అప్ యానిమేషన్ కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ప్లే చేస్తాను చూడండి, ఆ టెక్స్ట్ కూడా మనకు చాలా బాగా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో తర్వాత ఇక్కడ మనం మన యొక్క నేమ్ని యాడ్ చేసుకో. ఇక్కడ మీరు ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని వచ్చేసి మీరు కరెక్ట్ 2 సెకండ్ల దగ్గర ఉంచండి. లేయర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 4వది టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ టైప్ చేసుకుని ఓకే పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు దీన్ని ఇక్కడ రైట్ సైడ్లో కింది సైడ్ కన్నట్టుగా కొంచెం రొటేషన్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. కలర్లో మీరు ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏ అని ఉంది దీనిపైన క్లిక్ చేసి మీకు కొన్ని రకాల ఫాంట్స్ అనేవి లభిస్తాయి. మీకు ఇంకా మంచి కావాలంటే స్టోర్ ఐకాన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మీకు నచ్చిన ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీని యొక్క సైజుని మీరు మీ పేరుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ రైట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. తర్వాత ఈ టెక్స్ట్ లేయర్ ఉంది కదా, దీన్ని వచ్చేసి మీరు వీడియో ఎండింగ్ ఎంతవరకు ఉందో అంతవరకులా జరుపుకోండి. తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడనే రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ పేరు కనుక మరీ లెంత్ ఎక్కువగా ఉంటే మీరు ఈ ప్రాసెస్ అయితే చేయండి. మీ పేరు అనేది చిన్నగా ఉంటే మీరు అదొకటే టెక్స్ట్ లేయర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే 2 నేమ్స్ని అయితే యాడ్ చేసుకున్నాను, వాటికి ఇన్ యానిమేషన్ అయితే చేంజ్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు ఒకటే నేమ్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, అంటే మీ పేరు చిన్నగా ఉంటే. సో తర్వాత వీటికి కూడా మనం కీ యానిమేషన్ చేయాలి. సో దానికి కానీ ఇక్కడ మీరు కరెక్ట్ 10 సెకండ్ల దగ్గర రెడ్ మార్క్ అయితే ఉంచండి. ఉంచిన తర్వాత ఒక టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి తలంచే గుర్తు పైన క్లిక్ చేసి రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ రెడ్ మార్క్ నుంచి ఇంకో టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి తలంచే గుర్తు పైన క్లిక్ చేసి రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈ రెడ్ మార్క్ని 10.2 సెకండ్స్ దగ్గర ఉంచి మళ్ళీ ఒక టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి. తలంచే గుర్తు పైన క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఇక్కడ మీరు ఈ విధంగా అయితే మూవ్ చేసుకోండి. ఇలా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి మంచిగా. సో తర్వాత మళ్ళీ ఇక్కడనే రెడ్ మార్క్ నుంచి ఇంకో టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి తలంచే గుర్తు పైన క్లిక్ చేసి మళ్ళీ ఈ టెక్స్ట్ని కూడా మీరు ఈ విధంగా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఇలా. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ మనం వేరే ఫోటోని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం 11 సెకండ్ల దగ్గర ఉంచాలి. దీన్ని వచ్చేసి మనం 10.8 సెకండ్స్ దగ్గర ఉంచాలి. ఉంచిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఏదైతే ఇమేజ్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా మీరు ఒక ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు క్రాపింగ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మాస్క్ను ఎనేబుల్ చేసి ఇక్కడ షేప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇందులో మనకు హార్ట్ సింబల్లో ఒకటి షేప్ అయితే కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని కరెక్ట్ ఇట్లా స్క్వేర్ లాగా అంటే 4 మూలల్లో మీరు అడ్జస్ట్ చేస్తే మనకు అది కరెక్ట్ హార్ట్ సింబల్ లాగా వస్తుంది. తర్వాత ఈ క్రాపింగ్ దాంట్లో మీరు ఇలా జూమ్ చేసుకోవాలన్నమాట. జూమ్ చేస్తే మీ ఫోటో అనేది ఇలా జూమ్ అవుతుంది, ఓకేనా. మీకు నచ్చినంతవరకు ఇలా మీరు 2 ఫింగర్స్ని ఉపయోగించి జూమ్ చేసుకోవచ్చు. జూమ్ చేసుకొని ఆ హార్ట్ సింబల్లో మంచిగా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. కావాలనుకుంటే మీరు ఈ ఫీదర్ని కూడా ఎంతో కొంత ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మీరు ఈ ప్లేస్లో మీకు ఖాళీ ప్లేస్ అయితే కనిపిస్తుంది. సో ఆ ప్లేస్లో మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ కిందికి వెళ్తే పాపప్ యానిమేషన్ అయితే కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. అవుట్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఫేడ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ దీని పక్కనే రెడ్ మార్క్ని అయితే ఉంచండి. సో ఈ ఫోటో లేయర్ ఎండ్ అయిపోతుంది కదా, సో దాని పక్కన రెడ్ మార్క్ని అయితే ఉంచండి. సో ఉంచిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా మీరు ఇంకో ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఇంతకుముందు ఫోటోలో అలాగనే క్రాపింగ్లోకి వెళ్ళి షేప్లో మీరు హార్ట్ షేప్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా మీరైతే మంచిగా క్రాప్ చేసుకొని ఆ ఫోటోని మీకు నచ్చినట్టుగా జూమ్ చేసుకొని అలాగే ఈ ఫీదర్ను కూడా మీకు నచ్చినంత వరకు ఇంక్రీజ్ చేసుకొని ఇలా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఇన్ యానిమేషన్లో సేమ్ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు మనం పాపప్ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అవుట్ యానిమేషన్లో ఫేడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ ఈ ఫోటో లేయర్ ఎండింగ్లో కూడా మళ్ళీ రెడ్ మార్క్ నుంచి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకొని దానికి కూడా సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు ఈ 2 ఫోటోలకైతే చేశాం కదా, అదే ప్రాసెస్ ఉంటుంది, అదే మనం చేయాలి. సో ఇలా మనం చేసిన తర్వాత వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచాలి. లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి.
మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇలా మీకు వైట్ పార్టికల్స్ది బ్లాక్ స్క్రీన్లో వీడియో అయితే ఉంటుంది. సో దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా వీడియోకి తగ్గట్టుగా జూమ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వాల్యూమ్ పైన క్లిక్ చేసి ఈ స్పీకర్ ఐకాన్ ఉంది కదా, దీన్ని అయితే ఆఫ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇందులో స్క్రీన్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు టోటల్గా ఎడిటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ వీడియోకి మనకు నచ్చిన మ్యూజిక్ని యాడ్ చేసుకోవడం లేదా సాంగ్ని యాడ్ చేసుకోవడం. సో దానికి గాను మనం ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచాలి, ఆడియో అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మన మొబైల్లో ఎన్నైతే సాంగ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకైతే కనిపిస్తాయి. సో ఇందులో మనం ఏదైతే సాంగ్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో సింపుల్గా మనం ఆ సాంగ్ పైన క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆ సాంగ్ అనేది వీడియోకి చాలా ఈజీగా అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి సాంగ్ కూడా యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఈ రిజల్యూషన్లో మీరు ఫుల్ హెచ్డీ అయినా హెచ్డీ అయినా మీ ఇష్టం, మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. కింద సేవ్ యాజ్ వీడియో అనేది దీనిపైన క్లిక్ చేయండి. వీడియో ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.